హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ చీర అండి, ఇది ఎండేసిన సౌండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే తాడు మీద ఉన్నప్పుడే క్లియర్గా కనబడుతుంది అన్నట్టుగా నేను ఇది వీడియో చేస్తున్నా. వాటి పనులు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఏదేమైనా కానీ ఇది సాఫ్ట్ సిల్క్ సారీ అండి. పట్టు చీర ఎలాగుంటుంది తొందరగా చెప్పేస్తానండి. ఇక ఇక్కడ బబుల్గా మంటింది, ఇది కట్టుకొని కూర్చోవడం వల్ల బబుల్గా మంటింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తా. ఇక చూడండి, మొత్తం బబుల్ గమ్ లేక ఇది ఆయిల్ మరకనోనండి. బబుల్ గమ్ లాగానే అవుతున్నది, ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నది ఇదంతా, ఆయిల్ జిడ్డు లాగా. ఎందుకంటే ఇది వినాయక చవితి అప్పుడు పూజలకు కట్టుకున్నా నేను. మన గౌరీ పూజ చేసినప్పుడు కట్టుకున్నా. అప్పుడు అంటిందా తెలియదు, మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్నా. ఇది సాఫ్ట్ సిల్క్ అండి. ఇదేంటంటే నా పెళ్ళి నాగవెల్లి చీరలాగా ఉందని అయితే దీన్ని కొనుక్కున్నా. అట్లాంటిది సేమ్ ఇదే క్రీము, ఇదే ఇట్లనే వచ్చిందండి. బార్డర్ బ్లూ కలర్లో చాలా నచ్చి నేను ఆర్డర్ చేస్తే ఒక్క చీరకు అని 1700 అంటే ఒక్క చీరకు ఆర్డర్ చేస్తే 2 చీరలు వచ్చినాయండి. ఇవి అంటే 900 ఏమో ఎంత మొత్తానికైతే ఇదైనాయండి ఇవి చీరలు. ఇప్పుడు కూడా ఇంకా మన సారీస్లలో చూపిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తీసుకున్న సారీ అండి ఇది. ఇప్పుడు ఈ సారీకి ఇదంతా అంటింది కదా, దీన్ని క్లీన్ చేయాలని ఈ క్లీనింగ్ ఇట్లా అంటినప్పుడు జిడ్డు మరకలు కానీ, నూనె మరకలు కానీ, కర్రీస్ కానీ ఒక్కొక్కసారి మనం అన్ని కవర్లో వేసుకొని వస్తుంటాం కదా, అట్లాంటప్పుడు చీర మీద అంతా పడుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్, ఇదైతే మన బబుల్ గమ్ ఉన్న మన నూనె మడ్డీలాగా ఉందండి. దీనికి కొంచెం కొబ్బరి నూనె రాద్దాం. రాసిన తర్వాత అంతా దీన్ని క్లీన్ చేద్దాం. లైట్గా కొంచెం కొబ్బరి నూనె వేసి రుద్దుదాం. దీనికి ఆయిల్ పోతుందా లేదా అని అయితే ఏం భయపడకండి, ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా 2 ఐటెంలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్, అవి మీకు చూపెడతా తర్వాత. ఇక చూడండి, ఇట్లా రుద్దాలి. ఇట్లా రుద్దితే మొత్తం ఇది ఏమంటే అంత వెళ్ళిపోతుంది అన్నమాట. బబుల్గా మింగితే కూడా కొబ్బరి నూనె తాగించండి ఫ్రెండ్స్ పిల్లలకు. అది మంచిగా 2-3 స్పూన్లు తాగిస్తే అది అంతా కరిగిపోతుంది. ఇది ఆయిల్ లేక బబుల్గమో తెలియదు ఫ్రెండ్స్. మొత్తానికైతే అంత అంటుకుంది. నేను ప్రొద్దున దీన్ని వాష్ చేసి ఎండేస్తే అంత ఇది కనిపిస్తుంది నాకు. నేను ఇది ఎట్లా తీసేయాలనేసి దీన్ని అయితే ఇప్పుడు వీడియో చేసి మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది, లైట్గా ఉన్నది. ఇప్పుడు తిక్కుగా ఉన్నది దానికి ఇంకా కొంచెం ఆయిల్ ఇద్దాం. ఆయిల్ వేసి ఇది ఇట్లా కొంచెం గోరుతోను కానీ ఇట్లా ఏదన్నా బ్రష్తోని కానీ మనం రఫ్ చేయాలండి. రఫ్ చేస్తే ఇదంతా కరిగిపోతుందండి. పిల్లలు బబుల్గా మింగిండ్రని భయపడుతుంటాం కదా, పేగులకు చుట్టుకపోతుందని. అట్లాంటి వాళ్ళు కూడా మంచి కొబ్బరి నూనె పిల్లలకు తాగించండి ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం వాంతి అవుతుంది, కడుపులోకి పోతే ఏమంటే అరిగిపోతుంది, అది కరిగిపోద్దండి, కంపల్సరీ కరిగిపోతుంది. అది పెద్ద అది భయపడాల్సినది కూడా కాదు. కొబ్బరి నూనె మనం తినే పదార్థమే కాబట్టి అంత కరిగిపోద్దండి. ఇక చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో. చూడండి మొత్తము ఇది అయిపోయింది. ఇప్పుడు నూనె మరక అంటారా, ఇంకా మీకు చెప్తానండి దీని గురించి కూడా. నూనె మరక గురించి కూడా మొత్తం వెళ్ళిపోతుంది, భయపడాల్సిన అవసరమే లేదు. పట్టు చీరలైనా ఏ చీరలైనా పట్టు చీరలైనా ఏవైనా కూడా చూడండి, ఈ మరకను కూడా నేను ఇది రఫ్ చేస్తున్నా. మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది. అసలు నేను మరకని ఫోటో తీసుకునేది ఉండే,
అస్సలు నేను మర్చిపోయానండి. ఆ థంబ్నెయిల్ చేసుడే నేను మర్చిపోతుంటే, ఏంటంటే వీడియో తీయాలన్న ఆరాటంలోనే ఉంటా, కానీ థంబ్నెయిల్ కోసం ఈ మచ్చ తీసేది ఉండే ఫస్ట్. చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం క్లీన్ అయిపోయింది కదా. చూడండి మీ ముందటనే నేను ఏమి చేయలేదు. బాబుల్ గమ్ కానీ మన నూనె మరకలు కూడా, మనం నూనె ఇట్లా అంటుకుపోయినప్పుడు గుళ్ళల్లో అదంతా మడ్డిలాగా ఉన్నది, మనకు కూర్చుంటాం కదా తెలియక, మన కారు వేస్తారు కదా, వాటిపైన కూర్చున్నప్పుడు కూడా మనకు ఇలా అంటుతుంది అనమాట. చూడండి ఇప్పుడు దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మొత్తం ఇదిగోనండి, ఇది క్లీన్ చేసేది, ఇది బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండి కూడా లేదనుకుంటే ఇక పౌడర్ అండి, ఏ పౌడర్ అయినా కానీ ఇక ఇవి మనకు మంచిగా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కింద ఇదంతా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఇప్పుడు ఇలా వేయడం వల్ల కింద మళ్ళీ మనకు అంటుతుందని నేను తుడిచేస్తున్నా. ఎందుకంటే ఇదే ప్లేస్లో నేను వీడియో మళ్ళీ దాన్ని ఆ పిండితో ఫ్రెష్ చేయాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని క్లియర్గా వేసుకుందాం. వేసుకొని మరక అయితే పోయింది ఫ్రెండ్స్. చూడండి మరక మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కింద ఆయిల్ కూడా తుడిచేసాను కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఫ్రెండ్స్, ఇది పౌడరు, మీరు ఏదైనా ఒకటి చేసుకోండి, పౌడర్ అయినా బియ్యం పిండి అయినా. ఇక బియ్యం పిండి చూడండి, బియ్యం పిండిని ఇలా మొత్తం జల్లేయాలి. ఇట్లా మొత్తం ఇది చేయాలి ఫ్రెండ్స్. నూనె అంటే నేను ఇప్పుడు ఇది సెకండ్ ఏంటంటే ఆయిల్ మరక తీయడానికేమో కొబ్బరి నూనె వాడాను. కొబ్బరి నూనె మరక పోవడానికి బియ్యం పిండి వాడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఏమైందంటే మేము ఫంక్షన్కి వెళ్ళినాం. ఫంక్షన్కి వెళితే అక్కడ అన్నీ కర్రీస్ అన్నీ పెట్టించారు మాకు. పెట్టిస్తే కార్లో కూర్చున్న తర్వాత ఆ కర్రీ ఆయిల్ అంతా మీదికి కవర్ల నుండి వచ్చేసి కొత్త చీర అండి నాది, కలంకారీ చీర. మొత్తం ఎట్లా అంటే ఒకవైపు మొత్తం తడిచిపోయింది, అంతా తడిచిపోయి కొత్త చీర. ఇక లోపల బాధగా అవుతుంది. ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏం చేసుడో ఎట్లా అనేసి అయితే పిండి అయితే రుద్దుదామనేసి మొత్తం అంతా పిండి రుద్దేశానండి. పిండి రుద్దేసిన తర్వాత అది ఏం చీర అంటే దాని పేరు వస్తలేదండి, సింథటిక్ ఏదో ఉండేది, బాగుంటుందండి అది. 1500 సారీ ఇలా అనేసి ఇంకా మొత్తం పిండి రుద్దేశాను. అది విప్పి మొత్తం పిండి అంతా దానికి ఇది చేశానండి, అంతా రుద్ది అట్లనే పెట్టేసాను. అట్లా పెట్టేసి ప్రొద్దున మామూలు షాంపూ వాష్ చేశానండి, షాంపూలో ముంచి తీశాను. ఒక్క మరక లేదు, ఏం లేదండి. ఇక ఇప్పుడైతే మీకు ఇప్పుడే చూపిస్తా, ఎందుకంటే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మనం ఎంత భయపడుతుంటాం చీర ఖరాబ్ అయింది అనేసి, ఎందుకంటే మీకు తెలియడం కోసం ఇది చేస్తున్నా. మొత్తం చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. అసలు ఇది వాష్ చేస్తేనైతే ఇక మొత్తం వెళ్ళిపోద్దండి. చూడండి అసలు ఏర్పడుతుందా, ఇక ఎంత క్లీన్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాష్ చేయడానికి లేదు కాబట్టి మీకైతే క్లియర్గా చూపిస్తున్నా. అసలు మరక నేను థంబ్నెయిల్ కోసము మరక ఫోటో తీసుకునేది ఉండే అండి. ఇక చూడండి ఇప్పుడు ఇది మనము వాష్ చేసినాం అనుకోండి, అస్సలు కూడా మనకు ఆయిల్ మరక ఉండదు, ఆ బబుల్ గమ్ మరక ఉండదు, అంత క్లీన్ అయిపోద్దండి. మీరు కూడా చీరల పైన మరకలు పడితే అస్సలు ఏం ఫీల్ కాకండి. శుభ్రంగా ఇలా బియ్యం పిండి కానీ ఇంకా పౌడర్ కానీ, నాకైతే నేను ఎక్కువ పిండితోనే నేను క్లీన్ చేసుకుంటానండి. ఎంత మంచిగా సూపర్ అయిపోయింది కదా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.